తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యావత్ తెలుగు జాతికి అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. మహానుభావుడు, మహానాయకుడు, కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో 1982లో మార్చి 29న పార్టీ స్థాపించి తెలుగు జాతి ఉనికి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టుబడిన వేళ ఆయన మనసు చెలించి మార్చి 29, 1982వ సంవత్సరం మన తెలుగు జాతి కోసం ఒక మంచి శుభముహూర్తాన మహత్తరమైనటువంటి ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇప్పటికీ 44 సంవత్సరాలుగా ఈ పార్టీ ప్రజల కోసం పోరాడుతూ, సేవ చేస్తూ, అధికారంలో ఉన్నా, అధికారం లేకున్నా ప్రజల కోసమే పోరాడుతూ, నాయకులు మారిన కార్యకర్తలే బలంగా, కార్యకర్తలే ఒక శక్తిగా ఉన్నటువంటి ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ భారతదేశంకి, అలాగే ప్రపంచంలో ఎన్నో దేశాల్లోని రాజకీయ పార్టీల్లోకి ఒక ఉదాహరణగా నిలిచింది. పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే అప్పటి ఉమ్మడి రాష్ట్రాలైనటువంటి తెలుగు రాష్ట్రాలకి, అంత గొప్ప పెద్ద రాష్ట్రాలకి అధికారం తెచ్చి ప్రజాసేవలో వినూత్నమైనటువంటి పథకాలు పెట్టి ఎన్నో ఒడిదుడుకు ఎదుగున్నటువంటి పార్టీ ఇది. ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎక్కడ కానీ ఒక్క రిమార్క్ లేకుండా కార్యకర్తల కోసం, కార్యకర్తల పార్టీ కోసం పాటుపడుతూ నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా మరొకసారి యావత్ తెలుగు జాతికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ. జై హింద్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం. జై హింద్. థ్యాంక్ యూ.